హలో గైస్, వెల్కమ్ టు కావ్య వరల్డ్. ప్రతిరోజు లక్షలాది మంది దర్శించుకునే పుణ్యక్షేత్రం ఇది. ఇదే కాటేరమ్మదేవి శక్తిపీఠం అనమాట. సో ఇదైతే బెంగళూరులో హొస్కోట్లో ఉంది. ఇది 300 సంవత్సరాల పురాతనమైన అమ్మవారి ఆలయం అనమాట. సో అమావాస్య రోజు లేదా పౌర్ణమి రోజు ఇక్కడున్న జంట మర్రి చెట్టుకి కొబ్బరికాయ కడితే జీవితంలో ఎటువంటి సమస్య ఉన్నా కూడా తొలగిపోతుందని జనాల నమ్మకం అనమాట. ఒక ఎర్రగుడ్డలో ఉన్న కొబ్బరికాయను 9 వీక్స్ 9 వారాలు 108 సార్లు 108 టైమ్స్ మంత్రం జపిస్తూ ఈ మర్రి చెట్టు కడితే 3 వారాలు లేదా 2 వారాలు తిరగకుండానే అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుందంట. సో మేమైతే ఇది సెకండ్ వీక్ వెళ్తున్నాం అనమాట. ఒక టెంకాయ వచ్చేసి 300 రూపీస్ అండ్ దిష్టి తీసుకోవడానికి ఒకటి ఇస్తారు నిమ్మకాయ. ఆ రెండు కలిపి 500 అవుతుంది అనమాట. దానికి మనకి ఒక మంత్రం కూడా ఇస్తారు, ప్లస్ నిమ్మకాయ కూడా ఇస్తారు. ఆ రెండు కలిపి 500 మళ్ళీ సపరేట్గా ఇవ్వాలి. సో ఇది ఎక్కడెక్కడి నుంచో వస్తారండి జనాలు, చాలా నమ్మకంతో వస్తారు. ఇక్కడ పిల్లలు పుట్టని వాళ్ళకి పిల్లలు, జాబ్ లేని వాళ్ళకి జాబ్, హెల్త్ లేని వాళ్ళకి హెల్త్. సో ఇలా చాలా నయం అయ్యాయని చాలా చాలా నమ్మకం. చూడండి జనాలు అయితే ఎంతమంది ఉన్నారో. ఇదే ఆ మర్రి చెట్టు, చూడండి ఎన్ని ముడుపులు కట్టేశారో. సో ఇక్కడ నిమ్మకాయలతో పూజారులంతా దిష్టి తీస్తారనమాట. అలా తీస్తే వాళ్ళకున్న చెడంతా తొలగిపోతుందని వాళ్ళ నమ్మకము. పౌర్ణమి రోజు అమావాస్య రోజు అయితే ఫుల్గా జనాలు ఉంటారనమాట. చూడండి ఇలా లాక్స్ వేసి ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ ఆఫ్ ముడుపులు కడుతున్నారు. వాళ్ళకి ఏవైతే కష్టాలు ఉన్నాయో ఆ కష్టాలు తీరిపోవాలని ముడుపులు అయితే కడుతున్నారనమాట. సో ఇదైతే మా సెకండ్ వీక్ అనమాట. సో ఈ వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకైతే మరిన్ని రాబోతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి.